అంటే 10 ఏళ్ళు బెయిల్ మీదే ఉన్నాడు ఆయన. బెయిల్ మీద ఎన్నాళ్ళు ఉన్నాడు అది తప్పు అని నేను అంటలా. విచారణ జరగకపోవడం తప్పు అని నేను అంటున్నా అంతే. వాళ్ళు నెగ్గారని చెప్పుకుంటున్నారు, నాకు నేను నెగ్గానని నేను అనుకుంటున్నా. బయట జరుగుతున్న ప్రచారం అదే. యాక్చువల్లీ ఏంటంటే రఘురామకృష్ణరాజు ఓడిపోయాడు. ఒక రోజు ముందే చెప్పా, సాక్షిలో రాబోయే టైటిల్ నేను ఒక రోజు ముందే చెప్పా. సుప్రీంకోర్టులో దెబ్బతిన్న రఘురామ, న్యాయమూర్తులు చెంపదెబ్బలు ఈ రేంజ్లో ఉంటుందనుకుంటే అదే రేంజ్లో ఆ సాక్షిలో రాసుకున్నారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో పని చేశారు కాబట్టి అడుగుతున్నాను. వాస్తవానికి ఆ పార్టీలో నంబర్ 2 విజయసాయిరెడ్డి అనేవారు, జగన్కి ఆత్మ విజయసాయిరెడ్డి అనేవారు. అలాంటి వ్యక్తి బయటికి రావటం అంటే మీకున్న సమాచారం ప్రకారం ఎందుకు అనుకుంటున్నారు? అల్టిమేట్గా ఎవరు ఉండరు. ఎలక్షన్ అయిన తర్వాత రాజ్యసభ కూడా ఖాళీ అయిపోతుంది, ఎవరో ఒకళ్ళిద్దరికన్నా ఉండరు అని నేను ఎప్పుడో 6 నెలల క్రితం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం జరిగిందో 6-7 నెలల క్రితం అప్పుడే చెప్పా, లోక్సభ కాదు రాజ్యసభ కూడా ఖాళీ అయిపోతుందని. ఇంకా బయటికి రావటం కొంచెం ఆలస్యమైంది అకార్డింగ్ టు మీ. ఓ 2-3 నెలల ముందే వచ్చి ఉండాల్సిందే. అంటే ఎందుకు అనుకుంటున్నారు సార్ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు రావటం అనేది? ఎవరు ఊహించలా. అంటే ఎలాంటి వాడని కాదండి, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర మనిషి అన్నాడు, బుద్ధున్నాడు పనిచేయలేడండి. కాస్త చీము నెత్తురు ఉన్నవాడు పనిచేయలేడు. అంటే ఈయన జగన్తో పాటు 16 నెలలు జైల్లో కూడా ఉండొచ్చాడు కదా. ఆ కేసులు మొత్తంలో A2గా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నాడు. సో అలాంటి వ్యక్తి విడిచిపెట్టడానికి కారణం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. అదేనండి, దట్ ఈస్ జగన్ అంటున్నాను నేను. ఓకే, జగన్ అనేది ఒక యూనిక్ క్యారెక్టర్. అతను ఎవరిని దగ్గర ఉంచుకోలేడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు ఈయన పంపేసినాక నంబర్ 2 స్థానం అయిందే కదా. నంబర్ 2 స్థానానికి వెళ్తే బయటికి పోవడానికి దగ్గర పడ్డట్టు. ఇప్పుడు 4 years బ్యాక్ చెప్పాను నేను, చరిత్ర తిరిగేస్తే ఎవరైతే ఎవరి దగ్గర నంబర్ 2గా ఉన్నారో ఆ స్థానం అనేది చాలా రిస్క్. కృష్ణదేవరాయలని చంపేయమంటే కృష్ణదేవరాయలని చంపకుండా ఏదో మేకళ్ళు చూపెట్టి ఇదిగో చంపేసాం కళ్ళు పీక్కొచ్చామని చెప్పి బతికించి రాజుని చేసి కృష్ణదేవరాయలని పెంచి మరి తిమ్మర్స్ పరిస్థితి ఏమైంది, చివరికి చిన్న అపార్థంతో కళ్ళు పీకి కారాగారంలో వేశారు కదా. సో అలాగే నెంబర్ 2 అనేది చాలా రిస్కీ పొజిషన్ రాచరికంలో. ఎప్పుడు ఏమైపోతారో తెలియదు. రీసెంట్గా ఒక ఆయన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మళ్ళీ టీడీపీలోకి వచ్చిన ఒక మాజీ మంత్రిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక సంచలనమైన విషయం చెప్పాడు. నంబర్ 2 కోసం ఆధిపత్య పోరు చాలా కాలం నుంచి జరుగుతోంది. ఆ పోరాటంలో విజయసాయిరెడ్డి తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ కంటే సుప్రీం ఒకళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో. అంటే తాడేపల్లి ఇంటిని ఆయన కాంప్లెక్స్ అన్నాడు. కల్కి సినిమాలో కాంప్లెక్స్తో పోల్చాడు. కల్కి సినిమాలో సుప్రీం అని ఒక తెర వెనక ఒకళ్ళు ఉంటారే, ఆ సుప్రీం జగన్ కాదు, వేరే ఎవరో ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. వాళ్ళ అండ సజ్జలకు ఉంది. ఆ క్యారెక్టర్ పురుషుడు కాదని కూడా చెప్పుకుంటాను. ఆ సుప్రీం అండదండలు ఉన్నాయి కాబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి బయటికి పంపగలిగాడు అనేది. ఇతను 2కి వచ్చాడు అనుకోండి, ఇతని పరిస్థితి బైరామ్ ఖాన్ పరిస్థితి. ఆ 2 అనే దాని జోలికి ఎవడ వెళ్ళకూడదు. సో ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏమనుకుంటున్నారు సార్? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సంబంధం లేని విషయం నిజానికి, బట్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఆ పార్టీ కూడా పరిచయం ఉంది కాబట్టి అంటున్నా. 11 సీట్లే వచ్చినాయి. సో పార్టీలో ఉన్నవాళ్ళు విజయసాయిరెడ్డితో సహా మొత్తం బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతమంది వస్తారో కూడా గ్యారంటీ లేదు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటని 2029 నాటికి? భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఎలక్షన్ స్లోగన్లోనే చెప్పారు, సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుందని. అతను సింహం కాదో నాకు తెలియదు కానీ సింగిల్గా అయితే మటుకు వస్తాడు అంతే, ఎవరు ఉండరు. ఇంకా సింగిల్గానే వస్తాడు. తట్టుకోలేరు. ప్రాబ్లం ఏంటంటే అందరూ అతన్ని సార్ అనాలి, మీరు అనాలి, ఇతను అందరినీ నువ్వు అంటా అంటే ఎవడుకుంటాడు? అతనంతా అతని వయసు ఎంత, 70 సంవత్సరాలు నువ్వు అంటాడు, 70-80 సంవత్సరాలు ఉన్న ఇతను సార్ అనాలా? అంటే లైఫ్లో ఒక దెబ్బ తగిలిన తర్వాత పాఠం నేర్చుకుని మన ఆలోచన వ్యక్తిత్వం మారుతుందంటారు కదా. మరి ఇంత పెద్ద దెబ్బలు తగిలినాయి జగన్మోహన్ రెడ్డికి, అయినా కూడా మార్పు రాలేదా? నాకు తెలిసి అతనిలో మార్పు వచ్చి నిత్య పరిస్థితుల్లో రాదని అనుకుంటున్నాను. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద మీ ప్రభుత్వం చాలా కేసులు పెట్టిందండి. ఒకటి కాకినాడ పోర్టు వ్యవహారం కావచ్చు, సింహాచలం భూములు కావచ్చు, దసపల్లా భూములు కావచ్చు, ఇలా చాలా కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనేమో నేను అసలు రాజకీయాల నుంచి తప్పుకున్నాను, అస్త్ర సన్యాసం చేశానని చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఆ కేసులను అలాగే ఉంచుందో లేకపోతే ఆల్రెడీ నా రాజకీయాల నుంచి వచ్చేసాడు కదా అని చెప్తుంది? నాకు తెలిసి కేసుకి రాజకీయాలకి సంబంధం లేదు. బట్ జనరల్గా ఎనీ కేసులో చూడవలసింది బెనిఫిషియరీ ఎవరు అనేది, సూత్రధార పాత్రధార.
అంటే ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది కదా సార్. అంటే విజయసాయి రెడ్డి ప్రస్తుతానికి బయటకు వచ్చినా కూడా త్వరలో కొంతమంది ఎంపీలని కూడగట్టుకుని బీజేపీలో చేరతాడు. తద్వారా జగన్ని బీజేపీ దెబ్బ కొడుతుంది. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ బీజేపీ చేర్చుకుంటుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఉందా ఆ పాసిబిలిటీ అని? ఏదైనా జరగవచ్చు. రాజకీయం అంటే దాన్నే రాజకీయం అంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, అంటే మీరు మీతో సహా అందులో అందరూ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అడుగుతున్నాను. సూపర్ 6 హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అమలు చేయలేకపోతున్నారన్న అపవాదం మీ మీద ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, జగన్ విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు, 9.5 లక్షల కోట్ల అప్పు ఉంది, వాటికి వడ్డీలు కట్టలేక నాన్న ఇబ్బంది పడుతున్నాం కాబట్టి తల్లికి వందనం లాంటివి, లేకపోతే అన్నదాత సుఖీభావ, ఈ పథకాలు ప్రస్తుతానికి నేను అమలు చేయలేను, ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత స్టార్ట్ చేస్తాను అన్నారు. ఇది మరి మీకు ఎఫెక్ట్ అవ్వదా మీ ప్రభుత్వానికి? అంటే ప్రజల్లో సర్ది చెప్పాలి. సంక్షేమ పథకాలు అనేది డెఫినెట్గా అవసరం. ఎందుకంటే దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సంక్షేమం అభివృద్ధి రెండు జోడుగుర్రాల్లాగా వెళ్ళాలి. మంచి వాయువేగంతో సంక్షేమం వెళ్ళిపోయి అభివృద్ధి అలా ఆగిపోతే బండి తిరగబడుతుంది. సో ఇప్పుడు అభివృద్ధి అనేది పూర్తిగా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. సరే, అభివృద్ధి ఉన్నా లేకపోయినా ఏదో బటన్ నొక్కి అప్పు తెచ్చి రకరకాల రూట్లలో వేరే అకౌంట్లలో న్యాయంగా వెళ్ళవలసిందని డైవర్ట్ చేసి ఉద్యోగస్తులు డబ్బులు తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లో నిలవన డబ్బులు తీసుకుని ఏయో చేశాడు. సో ఇప్పుడు దాంతో అప్పు వచ్చి అవకాశం పోయింది. అభివృద్ధి మళ్ళీ మొదలు పెట్టాలి, జరగాలి అంటే ఇప్పుడు ఆయన మొన్న ఏదో రకరకాల ప్రాజెక్టులు 6 లక్షల కోట్లు వస్తాయన్నారు. అవి రావాలి, ట్యాక్సులు పెరగాలి, ఈలోపు పన్నుల భారం వేస్తానేమో ప్రజలు ఊరుకోరు. ఓవరాల్గా ఎలా ఉండాలో అలా ఉండాలి. మళ్ళీ ఆ పక్క రాష్ట్రంలో ఎలా ఉంది అనేది కూడా చూస్తారు. ఇప్పుడు అదే మొన్న మా స్పీకర్ గారు కూడా మా అసెంబ్లీ ఫ్లాగ్ హాస్టింగ్లో రిపబ్లిక్ డే రోజు చెప్పారు. బీహార్లో అడిగాం, కలిసి వెళ్ళాం, ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు కలిసాం. బీహార్లో 400 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ 60 సంవత్సరాలు దాటితే. 80 సంవత్సరాల దాకా వాళ్ళు బతుకుంటే కనుక 500 రూపాయలు. అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏదన్నా పనులు జరగాలి, ఇవాళ హైదరాబాద్లో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని అంటే 18 లక్షల మంది బీహార్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. లేకపోతే అసలు హైదరాబాద్ అభివృద్ధి ఉండదు. వీళ్ళు ఇస్తున్న సంక్షేమానికి సంక్షోభంలో పడిపోయేది హైదరాబాద్. ఆ బీహార్ నుంచి వచ్చి వాళ్ళు కష్టపడి ఇక్కడ పనిచేసి